ఈ ఈరోజు మనం చూపించేది ఏంటంటే ఒక ప్లగ్ పాయింట్ విత్ బాక్స్. సో ఈ ప్లగ్ పాయింట్ దేనికంటే మన ఎలక్ట్రిక్ బైక్ ఛార్జ్ చేసుకోవడానికి ఇలాగ ఉంటుంది ఈ బాక్స్. ఫస్ట్ అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇది ఎందుకు యూజ్ అవుతుందో అనేది. అందుకని సో ఇలాగా మనము ఒక స్విచ్ బోర్డు పెట్టాము ఇక్కడ. ఈ స్విచ్ బోర్డుకు మనం ఈ ఎలక్ట్రిక్ వెహికల్ ఛార్జ్ కంట్రోలర్కి కనెక్ట్ చేసాము. ఛార్జ్ కంట్రోలర్ నుంచి ఎలక్ట్రిక్ బండి ఛార్జింగ్ అయిపోతుంది. సో ఈ విధంగా మనము పార్కింగ్ లాట్లోనే ఈ ఎలక్ట్రిక్ బండిని ఛార్జ్ చేసుకునేటట్టు ఇలా ఒక స్విచ్ బోర్డ్ పెట్టేసి దాని నుంచి మనం డైరెక్ట్గా చేసుకోవచ్చు ఛార్జింగ్. సో అది ఛార్జ్ కంట్రోలర్ బ్యాటరీ. అయితే ఇక్కడి నుంచి మనం వైర్ అనేది ఈ మీటరు అపార్ట్మెంట్లో కింద మీటర్లన్నీ ఒక చోట పెట్టి ఉంటాయి కదా, ఆ మీటర్లన్నీ ఉన్న కంట్రోల్ ప్యానల్ దగ్గర మన మీటర్లో నుంచి ఇట్లా వైర్ తీసుకోవచ్చు. మన మీటర్ ఉంది కదా, మన మీటర్లో నుంచి ఇట్లా వైర్ తీసుకొని ఈ వైర్ని మనం పైన గోడ రూఫ్ వారంబడి లాక్కొని సో చిన్నగా తీసుకొని వచ్చేసి మన మన ఫ్లాట్ పార్కింగ్ లాట్ వరకు వైర్ లాక్కోవాలి. మన పార్కింగ్ లాట్ వరకు లాక్కొని ఇలా మన మీటర్ పాయింట్ ఎక్కడుందో ఆ మీటర్ కంట్రోల్ ప్యానల్ నుంచి ఇలా వైర్ లాక్కొని ఆ వైర్కు ఒక స్విచ్కి పెట్టేసుకొని ఇలా చేసుకోవచ్చు అనమాట. సో మనం హ్యాపీగా మన పార్కింగ్ లాట్లోనే మన మీటర్లో నుంచే కరెంటు తీసుకొని మనము ఛార్జింగ్ చేసుకోవచ్చు. సో మనకు బిల్ ఏదైనా ఉంటే మన కరెంటు బిల్లులోనే వస్తుంది అనమాట. సో ఈ విధంగా మనం అపార్ట్మెంట్లో కూడా ఛార్జింగ్ చేసేసుకోవచ్చు హ్యాపీగా. సో ఫ్రెండ్స్, మనము ఇలాంటి బాక్స్ ఒకటి తయారు చేయించాము. ఎందుకంటే ఈ ప్లగ్ లోపల పిల్లలు చేయి పెట్టకుండా, అట్ ద సేమ్ టైం మన కరెంట్ని ఇంకొకళ్ళు వేరే వాళ్ళు వాడుకోకుండా ఉండడం కోసము ఈ ప్లగ్ పాయింట్ని కవర్ చేయడం కోసం ఒక ప్లాస్టిక్ బాక్స్ ప్లస్ కొంచెం మంచి దృఢంగా ఉన్న బాక్స్ తయారు చేయించాము. సో దానివల్ల ఏంటంటే మనకి మన పని అయిపోగానే దాన్ని బాక్స్ క్లోజ్ చేసి లాక్ చేసేసుకుని వెళ్ళిపోవచ్చు. సో ఇంకెవరు కూడా మన కరెంట్ వాడుకోకుండా ఇలా పనికొస్తుంది. సో ఈ బాక్స్ కావాలంటే మీకు కూడా ఈ డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను. సో లింక్ క్లిక్ చేస్తే దాని డీటెయిల్స్, కాస్ట్ అనేది తెలుస్తాయి. బాక్స్కి లాక్తో సహా వస్తుంది. సో వెంటనే మీరు డిస్క్రిప్షన్లో లింక్ క్లిక్ చేసి మీరు కూడా బాక్స్ కొనుక్కోవచ్చు. థ్యాంక్ యూ.